అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వీస్ క్లోజెట్ అండ్ కిచెన్. సో ఈ వీడియోలో నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నాకు తప్పులు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. సో పన్నీర్ ఫ్రైడ్ రైస్కి కావాల్సినవి చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, అలాగే క్యారెట్ అండ్ 1 స్మాల్ సైజ్ ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కారం మీకు టేస్ట్కి సరిపోయేంత, అండ్ ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్, అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్. మీకు కావాలనుకుంటే ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ కాలీఫ్లవర్, ఇంకా ఆలు. నేనైతే ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్తో చేశాను. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని, కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం పసుపు, కారం అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. పన్నీర్ మంచిగా ఫ్రై అయ్యే వరకు, అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ నేను ఏమైనా తప్పు మాట్లాడితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ ఏదైనా సజెషన్స్ నాతో చెప్పాలి అనుకుంటే చెప్పండి కామెంట్స్ రూపంలో. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను కంపల్సరీ. సో చూస్తున్నారు కదా, పన్నీర్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది. మనం ఇంకా పన్నీర్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఇంకొక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి. కొంతమంది ఉంటారు కదా ఫ్రైడ్ ఆనియన్స్ లేదా పచ్చి ఆనియన్స్ని నంచుకొని తినేవాళ్ళు. నేను ఆ బ్యాచ్ అనమాట. మీలో కూడా ఎవరన్నా అలా ఉంటే కామెంట్ చేయండి. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. వీడియో అని కాదు, ఫ్రైడ్ ఆనియన్స్ స్కిప్ చేయండి. సో నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లో తీసుకున్నాను. అదే కడాయిలో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ యాడ్ చేసుకున్న వెంటనే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే నూనె చిటపట ఆడదంట, మా మమ్మీ చెప్పింది. సో ఆనియన్స్ని మనం మంచిగా వేయించుకోవాలన్నమాట. సో ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ నేను అందులో క్యాప్సికమ్ అండ్ క్యారెట్ వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మీకు ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కాలీఫ్లవర్ అండ్ ఆలు యాడ్ చేసుకోవచ్చు అని. సో ఒకవేళ మీరు కాలీఫ్లవర్ యాడ్ చేసేదంటే దానిని ముందే హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని దెన్ యాడ్ చేసుకోండి. సో క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కూడా మంచిగా వేయించుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం అండ్ ధనియాల పొడి, ఇంకా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ధనియాలు ఇంకా గరం మసాలా అవి ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర వేసి మిక్సీ పట్టాను అనమాట. సో నేను అదే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. వంట చేస్తుంటే మధ్యలో కరెంట్ పోయింది. సో ఇంకా ఫోన్ టార్చ్ యూజ్ చేసుకొని వీడియో తీస్తున్నాం. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఎవరెస్ట్ వాళ్ళది చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నా. ఫ్లేవర్ కోసం మీరు కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ వేస్తేనే టేస్టీ ఉంటుంది. దాని తర్వాత ఇంకా పన్నీర్ పీసెస్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ కుక్ చేసిన రైస్ని యాడ్ చేసుకోవాలి. మీరు మసాలాస్, కారం, ఉప్పు ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీది నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీది నుంచి కొత్తిమీర చల్లుకోవచ్చు గార్నిష్ చేయడానికి. బట్ నేను ఇక్కడ యూస్ చేయట్లేదు కొత్తిమీరని. కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు పైన నుంచి అలా. అంతే, మన పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో మనం ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ యూస్ చేసి కుక్ చేసుకోవడం బెటర్. ఇంకా మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. నేను వీటిని టేస్ట్ చేసి చూపిస్తాను. నిజంగా చాలా బాగుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి కింద కామెంట్లో పెట్టండి, ఎలా ఉందో చెప్పండి. కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంది నిజంగా. సో మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు వచ్చేసాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.